ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్. మహాభారతంలోని ఏ విషయాన్ని చెప్పుకున్నా కానీ నారాయణునికి, నరునికి, భారతికి, వ్యాసుల వారికి నమస్కరించి ప్రారంభించుకుంటాం. ఇది శుభప్రదం. ఎందుకొరకంటే గీతా సందేశం అందుకోవడానికి ఈ విధంగా వారందరికీ కూడా నమస్కరించి ఈ వ్యక్తిత్వ వికాసం కొరకు, మానవుడు దివ్యమానవుడు కావడం కొరకు అనేక విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా భగవద్గీత సందేశాన్ని అందుకోవడం కొరకు సర్వప్రపంచం ఎదురు చూస్తున్నది. ముఖ్యంగా ఎదుగుతూ ఉన్నటువంటి బాలబాలికలు అధ్యయనం, అనుశీలనం, పరిశీలనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మానవుడు దివ్యమానవుడు కావాలి. పశుత్వం నుంచి మానవత్వంలోకి వచ్చినటువంటి మనిషి మానవత్వం నుంచి దివ్యత్వంలోకి వెళ్ళాలంటే తప్పకుండా భగవద్గీత సందేశాన్ని స్వీకరించాల్సిందే, అధ్యయనం చేయాల్సిందే, అనుశీలనం, పరిశీలనం చేయాల్సిందే, అనుభవంలోకి తెచ్చుకోవాల్సిందే, ఆచరణలో పెట్టాల్సిందే. ఇదే గీత ద్వారా మనం తెలుసుకోవాల్సిందే. ఈ లోకంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని వేదాంతులు చెప్తూ ఉంటారు. ఈ 84 లక్షల జీవరాశుల్లో మనిషి ఒక్కనికే నిజానికి మాట ఉంది, ఆలోచన ఉంది. ఆలోచన సర్వజీవులకు ఉండొచ్చు, కానీ మాట ద్వారా తన మనస్సులోని విషయాన్ని అవతలి వారికి చెప్పి వారి ఆలోచనలు కూడా తాను స్వీకరించి ముందుకు నడుస్తాడు మనిషి. కలిసి నడుస్తాడు. ఆ విధంగా కలిసికట్టుగా బతకడానికి, ఒక సంఘటన శక్తితో జీవించడానికి భగవద్గీత దివ్యమైనటువంటి మార్గాన్ని చూపిస్తుంది. అందుకే ఆదిశంకరులు అంటారు, జంతువునాం నరజన్మ దుర్లభం అని. ఈగ, దోమ, నక్క, కుక్క, ఎలుక, పిల్లి, ఏనుగు మొదలైన అనేక జీవరాశులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడు. ఎందుకొరకంటే భగవద్గీత మనకు చెప్తుంది, సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని. కాబట్టి సర్వ ప్రాణుల్లో కూడా నేనున్నాను అనేటటువంటి ఒక భావన భగవంతుడు మనకు కలిగిస్తున్నాడు ఈ గీత ద్వారా. అందువల్ల నాలో ఉన్నది అదే పరమాత్మ, ఈ ఇతర ప్రాణుల్లో ఉన్నది అదే పరమాత్మ అనేటటువంటి భావన ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు నిజంగా అంతటా భగవంతుడినే చూసే ఒక శక్తి వస్తుంది. కాబట్టి ఆ విధంగా పశుత్వం నుంచి మానవత్వంలోకి మనిషి అడుగుపెట్టడం, మానవత్వం నుంచి దివ్యత్వంలోకి అడుగుపెట్టడం అనేటటువంటిది ఈ పరిణామం రావాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే మనిషి పశువుగానే ఉంటాడు, ఈ పశువు చేష్టలు చేస్తాడు, కేవలము కడుపు నిండడం చాలు, కోరికలు తీరడం చాలు అనేటటువంటి విధంగా జీవితం కొనసాగించినట్టయితే మనిషికి, జంతువుకు తేడా ఉండదు. అందుకే స్వామి వివేకానందులు అంటారు, మనిషికి 4 శక్తులు అవసరం. పరిపూర్ణ మానవుడు కావాలంటే శారీరక శక్తి కావాలి, మానసిక శక్తి కావాలి, బౌద్ధిక శక్తి కావాలి, ఆధ్యాత్మిక శక్తి కావాలి. ఈ ఆధ్యాత్మిక శక్తితోటే పరిపూర్ణ మానవత్వం అనేటటువంటిది మనిషి సాధించుకోగలుగుతాడు. శారీరక శక్తి ఉంది, కానీ ఆ తర్వాత ఆలోచించే శక్తి లేకపోతే ఈ శారీరక శక్తితోటి తాను ఏవి సాధించాలనుకుంటాడో, ఏ కోరికలు తీర్చుకోవాలనుకుంటాడో ఆ కోరికలు, నైతిక విలువలు కానీ, మానవీయ మూల్యాలు కానీ ఏవి పాటించకుండా కోరికలు తీరితే చాలు అనుకునేటటువంటి విధంగా వ్యవహరిస్తాడు. తర్వాత మానసిక శక్తి, మనస్సు సంఘర్షిస్తుంది, అనేక విషయాలు తెలుసుకోవాలి, ఒకరు చెప్పింది వినాలి, గ్రంథాలు చదవాలి, మంచేమిటో చెడేమిటో తెలుసుకోవాలి. అప్పుడు బౌద్ధిక శక్తి మనిషికి వస్తుంది. అంటే బుద్ధి ఇది సత్యం అనేది నిరూపిస్తుంది. కాబట్టి ఆ బౌద్ధిక శక్తి ద్వారా నడవాలి. కానీ ఆ తర్వాత ఆధ్యాత్మిక శక్తిని తాను పెంపొందించుకోవాలి. ఈ 4వ శక్తి, ఆధ్యాత్మిక శక్తి మనకు భగవద్గీత అందిస్తుంది. వేదాలు, పురాణాలు, భగవద్గీత, యోగ వాసిష్టం, బ్రహ్మసూత్రాలు, ప్రస్థానత్రయాది గ్రంథాలు ఇవన్నీ కూడా మానవునికి దివ్య మానవ తత్వాన్ని బోధిస్తాయి. అదే ఆధ్యాత్మిక శక్తి. నేనెంతో, నా పక్కవాడు అంతే, ఈ విశ్వమంతా కూడా నా ఆత్మ ఉన్నది, ఆ పరమాత్మనే ఆ విశ్వాత్మ అనేటటువంటి భావన మనకు భగవద్గీత కలిగిస్తుంది. పరిపూర్ణ మానవుని నిర్మాణం ఆ విధంగా జరుగుతుంది. కర్మయోగం ప్రతి వ్యక్తి ఉండాల్సిందే, కర్మయోగంలో ప్రతి వ్యక్తి ఉండాల్సిందే. అంటే కర్మ చేయాలి, అది యోగంగా చేయాలి. సకుశల కర్మమే యోగమని భగవద్గీత చెప్తుంది. కానీ జ్ఞానంతో చేయాలి. కర్మ చేసిన తర్వాత దానికి వచ్చినటువంటి ఫలితం నాకే కావాలి అనేటటువంటి ఆలోచన కాకుండా ఈ ఫలితాన్ని నేను 10 మందికి అందిస్తాను అనేటటువంటి విధంగా ఉండాలి. తర్వాత జ్ఞానం ద్వారా ఆత్మశక్తి నిర్మాణం అవుతుంది.
ఆత్మశక్తితోటి ఆత్మయే పరమాత్మ అనేటటువంటి ఆలోచనలోకి మానవుడు వెళ్ళిపోతాడు. అంతటా ఒకే పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి భావన ఎప్పుడైతే ఏర్పడుతుందో నిజంగా అప్పుడు దివ్య మానవ తత్వం ఏమిటి అనేది తెలుస్తుంది. మనం ఒక విషయం వింటామండి, భగవద్గీత ధర్మక్షేత్రతోటి ప్రారంభమైంది. ఏ విధంగా ప్రారంభమై ఏ విధంగా ముగిసింది, ఎందుకొరకు 701 శ్లోకాలు, మరీ కొత్తవి లభించినవి మరో కొన్ని శ్లోకాలు కావచ్చుగాక. కానీ బహుళ ప్రచారంలో మహాభారతంలోని భగవద్గీతగా మనకి నాడు చెప్పబడేటటువంటి 701 శ్లోకాలు ఈ మనిషిని దివ్యమానవునిగా మారుస్తాయి. అందుకే స్వామి వివేకానందుని ఒకరు అడిగారు, ఈ పరిపూర్ణ మానవుడు నిర్మాణం కావడానికి కారణం ఏమిటి అని అంటే ఆ దివ్య శక్తులు తనలోనే ఉన్నాయి. అంటే పరమాత్మ శక్తి ఏదైతే ఉందో అది ఆత్మశక్తి, ఆత్మ సాక్షాత్కారం కావాలని. అయితే స్వామీజీ తన గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంసను అడిగారు. అంటే తాను యువకునిగా ఉన్న కాలంలో అడిగినటువంటిది ఆ సంగతి. అంతేకాకుండా స్వామీజీ తాను ఆ విధంగా అడగడానికి కారణం ఏంటంటే, మీరు దేవుణ్ణి చూశారా అనే ప్రశ్న. ఇది అందరికీ తెలిసిందే, బహుళ వ్యాప్తమైనటువంటి విషయం. దేవుణ్ణి చూశారా అంటే ఎందరినో అడిగినటువంటి నరేంద్రుడుగా పేరున్నటువంటి ఆ వివేకానందుడి తొలి దశలో అడిగినటువంటిది ఇది. అంటే ఒక్క రామకృష్ణ పరమహంస మాత్రం నేను చూశానన్నాడు. ఎలా అనేటటువంటి ప్రశ్న అడక్కముందే నిన్ను ఎలా చూస్తానో భగవంతుణ్ణి ఆ విధంగా చూశానన్నారు రామకృష్ణ పరమహంస. అంతేనండి, స్వామీజీకి వశమైనాడు, రామకృష్ణ పరమహంసను గురువుగా స్వీకరించాడు. అక్కడి నుంచి అద్భుతంగా ఈ మానవ చరిత్రలోనే ఒక అపూర్వమైనటువంటి సందేశాన్ని అందిస్తూ వచ్చాడు. ఈ మానవుడు దివ్య మానవుడు కావాలి, ఆధ్యాత్మిక మానవుడు కావాలి, పరిపూర్ణ మానవుడు కావాలి, ఏ విధంగా మానవుడు ఎదగాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా స్వామి వివేకానందుల వారు చెప్తూ వచ్చారు. ఆయన జీవితాన్ని కానీ ఆయన సందేశాన్ని కానీ అధ్యయనం చేస్తే అది పూర్తిగా గీతా సందేశంగానే మనకు అనిపిస్తుందండి. అంతేకాకుండా స్వామి శివానంద సరస్వతి మహారాజ్ గారిని ఆయన 300 పుస్తకాలు రాశారు. వారిని అడిగారు, స్వామి మీరు దేవుణ్ణి చూశారా అని. ఆయన ఒక మాట అన్నాడండి, దేవుడు తప్ప నాకు ఇంకేం కనిపించడం లేదని. అంటే మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ వెలుతురు కానీ, ఈ గాలి కానీ, ఈ నీరు కానీ, ఈ నిప్పు కానీ, ఈ ఆకాశం కానీ, ఈ భూమి కానీ ఇవన్నీ కూడా భగవన్ నిర్మితాలే. కాబట్టి మరి భగవన్ నిర్మితాలైనటువంటి సర్వజీవులు కూడా భగవన్ నిర్మితాలే. ఈ సర్వజీవుల్లో ఉన్నటువంటి ఆత్మ ఉందే అదే పరమాత్మ. అలాంటప్పుడు ఆయన అన్నటువంటి మాట, ఆయన చెప్పిన సమాధానం వింటే కదిలిపోతామండి అందరం. ఎంత గొప్పగా ఆయన సమాధానం ఉంటుందంటే, దేవుడు తప్ప నాకు ఇంకేం కనిపించడం లేదు అని. ఎంత బాగుందండి, ఒకసారి ఆలోచించండి. ఎటు చూసినా దేవుడే అనేటటువంటి ఒక భావన ఉంటే ఒక మనిషి మరొక మనిషిని అణచేస్తాడా? ఒక దేశం మరొక దేశం మీద దండయాత్ర చేస్తుందా? ఒక జాతి మరొక జాతిని తొక్కివేస్తుందా? కాబట్టి ఎటు చూసినా దైవీమయమే అనేటటువంటి భావన ఉంటే ఈ పృథ్వీ తేజో వాయువు ఆకాశాలు అన్నీ కూడా దైవమే అనేటటువంటి ఒక భావన, సర్వజీవులు దైవమే. కాబట్టి ప్రతి ఆత్మ పరమాత్మే అనేటటువంటి భావన మనలో కలిగించినటువంటి ఆ గొప్ప విషయాన్ని స్వామి శివానంద సరస్వతి మహారాజు గారు 300 పుస్తకాలు మనకు అందించినటువంటి మహాత్ముడు ఆయన. ఆ విధంగా ఆయన మాటను అనుసరించి ముందుకు సాగినట్టయితే గీతా తత్వం మనకప్పుడు బాగా అర్థమవుతుంది. భగవద్గీతలో సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః అన్న ఈ శ్లోకం ఆధారంగానే స్వామివారు ఆ మాట చెప్పుంటారు. అంటే సర్వ ప్రాణుల్లో ఉన్నటువంటి ఆత్మ, నాలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అనేటటువంటి ఈ భావన ఎప్పుడైతే మనిషిలోకి వస్తుందో అప్పుడు ఇక రాగద్వేషాలు కానీ, కోపతాపాలు కానీ, భేదాలు కానీ ఉండవు. అంతా ఒక్కటేగా కనిపిస్తుంది. ఈ అంతా ఒక్కటేగా కనిపించేటటువంటి ఒకానొక స్థితికి మనస్సు వెళ్ళాలి, ఆ మనస్సు స్థిరపడాలి. అప్పుడు బుద్ధి గట్టిగా స్థిరపడుతుంది, జ్ఞానం అనేటటువంటిది కలుగుతుంది, ఆత్మ వికాసం కలుగుతుంది, ఆత్మయే పరమాత్మ అనేటటువంటి భావన కలుగుతుంది. భగవద్గీత గొప్ప సందేశాన్ని మనకు అందిస్తుంది. ఆ అందించేటటువంటి సందేశాన్ని స్వీకరించి సర్వ ప్రాణుల్లో ఉన్నటువంటి ఆత్మ, నాలో ఉన్నటువంటి ఆత్మ, నా ఆత్మ సర్వ ప్రాణుల్లో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అనేటటువంటి ఆలోచన జీవితాన్ని శుభప్రదం చేస్తుంది. అంతేకాదు గీతా సందేశం ఇదే అనేటటువంటి ఒక భావన మనసులో ఎప్పుడైతే నిర్మాణం అవుతుందో తాను అదే భావనతోటి ముందుకు వెళతాడు. ఆ విధంగా జీవితాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దుకోవాలంటే శారీరక, మానసిక, బౌద్ధిక, ఆధ్యాత్మిక శక్తులను వీటిని సమీకరించుకొని వాటిని మనస్సులోకి తెచ్చుకొని వాటిని తన సొంతం చేసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే భగవద్గీత యొక్క ఈ సందేశం మనకు అర్థమవుతుంది. ఆ సందేశాన్ని పట్టుకొని మనం ముందుకు సాగలుగుతాం.